హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్ అండి. ఈరోజైతే మనం ఒక 24 ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ నెలలో వచ్చిన ప్రాపర్టీస్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ ప్రాపర్టీస్లో చూసుకున్నట్లయితే ఒక 9 ఇండిపెండెంట్ హౌసులు అయితే ఉన్నాయండి. ఒక 9 వచ్చేసరికి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఒక 3 కమర్షియల్ ప్రాపర్టీస్ రావడం జరిగింది. ఒక 3 వచ్చేసరికి స్థలాలు అయితే రావడం జరిగింది. ఇవి విజయవాడ డివిజన్ సంబంధించిన ప్రాపర్టీస్ అండి. అంటే విజయవాడ సిటీలో మనకి వచ్చిన డివిజన్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట. అంటే విజయవాడ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ ఇవి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసేసరికి విజయవాడ సరౌండింగ్లో అయితే ఉంటాయి, కొన్ని విజయవాడ సిటీలో అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో ఏ ప్రాపర్టీ కూడా మనం లీగల్ చెక్ అయితే చేయలేదు. సో ఎవరైతే ప్రాపర్టీ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మన ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తాము. అంటే ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ వెరిఫికేషన్ కావచ్చు, అంటే బారోవర్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ కావచ్చు, అసలు ఫీల్డ్ వెరిఫికేషన్ కావచ్చు. మొత్తం అంతా కూడా మనం ప్రాపర్టీ మీరు చూస్ చేసుకున్న తర్వాత మనం అయితే వెరిఫై చేయడం అయితే జరుగుతుందండి. వీడియోస్ అయితే మనకి పెట్టలేదు. ఇవి అన్నీ కూడా ఏంటంటే మనకి లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ అయితే మీకు ప్రజెంట్ అయితే చేస్తున్నాను విజయవాడ డివిజన్ సంబంధించి. ఇందులో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి. దీనికి సంబంధించిన మీకు డీటెయిల్స్ ఏదైనా కావాలంటే సీరియల్ నెంబరు తెలియజేయండి. అట్లాగే మీరు ఇమ్మీడియట్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, మీరు బయ్యరా సెల్లరా అని. సో మీరు బయ్యర్ అని పెట్టి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక ఇచ్చినట్లయితే, మీరు మెసేజ్ చేసినట్లయితే డైరెక్ట్గా అది మా సాఫ్ట్వేర్లోకి అయితే వస్తుంది ఆ మెసేజ్. మేము డైరెక్ట్గా మీరు పెట్టిన మెసేజ్ 24 అవర్స్ మధ్యలో మేమే మీకు కాల్ చేసి వివరాలు కనుక్కొని మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది విజిటింగ్ సంబంధించి. ఇప్పుడు ప్రాపర్టీస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి. ఇది మొదటి ప్రాపర్టీ. 5,35,56,790 రిజర్వ్ ప్రైస్ అయితే ఉందండి. లొకేషన్ వచ్చేసరికి సత్యనారాయణపురం. ఈఎండి సబ్మిషన్ డేట్ 27వ తారీఖు అండ్ ఆక్షన్ డేట్ వచ్చేసరికి 28వ తారీఖు అండి. లొకేషన్ వచ్చేసరికి విజయవాడ. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆదిత్య శేషయ్య వీధిలో మొత్తం భాగం మంది పార్సిల్ మున్సిపల్ వార్డ్ నెంబర్ 18, తద్వారా వార్డ్ నెంబర్ 20, ఆ తర్వాత వార్డ్ నెంబర్ 20/1, NTS నెంబర్ 711, రెవెన్యూ వార్డ్ నెంబర్ 8, బ్లాక్ నెంబర్ 8, బ్లాక్ నెంబర్ 26, అసెస్మెంట్ నెంబర్ 1669 1669 కొత్త అసెస్మెంట్ నెంబర్ వచ్చేసరికి 119320. పాత డోర్ నెంబరు 23/8/11 23/8/12 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లా సబ్ రిజిస్టర్ పరిధిలో ఉన్న సరిహద్దులు ఇవి. ఈ 4 సరిహద్దుల మధ్యలో 427 చదరపు గజాల స్థలం లేదా 357 చదరపు మీటర్ల స్థలం నిర్మాణంలో ఉన్న గ్రౌండ్ మొదటి 2, 3 అంతస్తులతో ఆర్సీసీ భవన నిర్మాణము మరియు అన్ని సౌకర్యాలు మరియు అన్ని సౌలభ్యాల హక్కులతో. అంటే ఇది ఒక బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, 3వ ఫ్లోరు, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఇది. 427 గజాలు 427 గజాలు ప్రాపర్టీ ఇది. ఈ 427 గజాల ప్రాపర్టీ మనకు వచ్చే సత్యనారాయణపురంలో అయితే రావడం జరిగింది. ఆదిశేషయ్య వీధిలో, విద్యాధరపురం, సత్యనారాయణపురం, మంచి క్లాస్ ఏరియానే. సో అక్కడ ల్యాండ్ రేటుకే ఇల్లు అయితే వస్తుంది అనుకోవచ్చు. అక్కడ ల్యాండ్ రేట్ దగ్గరగా 1,00,000 నుంచి 1,10,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఓ రేటుని బట్టి. సో 427 గజాలు 5,35,56,790 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఉంది. ఈ నెల 28 ఆక్షన్, 27వ తారీఖు సబ్మిషన్ డేట్ అయితే ఉంది. సో ఇంత పెద్ద ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా అయితే ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రాపర్టీకి మనం లోన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. లోన్ తీసుకొని మనం చేసుకోవచ్చు. అయితే ఒక 25% వరకు మనం ఏంటంటే క్యాష్ పెట్టుకోవాలి. 25% క్యాష్ పెట్టుకొని రిమైనింగ్ లోన్కి అయితే వెళ్ళాలి. అయితే లోన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుగా మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. అంటే ఏంటంటే ప్రాపర్టీ చూసుకొని నచ్చింది అంటే
ఫస్ట్ మనం 10% తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ నెంబర్స్ తీసుకొని డాక్యుమెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత మనం లోన్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఆప్షన్లో వచ్చిన తర్వాత మన పేరు మీదకి కరెక్ట్గా 15 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఈ 15 రోజుల్లోనే లోన్ కూడా రావాలి. లోన్ ప్రాసెసింగ్ మనం అదే రోజు స్టార్ట్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మనం ఇబ్బందుల్లో పడాల్సి అయితే వస్తుంది. సో కాబట్టి ముందుగానే ప్రొసీడింగ్ అయితే అవ్వాలి. సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే సీరియల్ నెంబర్ 1 సత్యనారాయణపురంలో ఉన్న ప్రాపర్టీ అని చెప్పండి. రిజర్వ్ ప్రైస్ 5,35,56,790 రూపాయలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేనైతే తర్వాత వీడియో అయిన తర్వాత మన డిస్క్రిప్షన్లో పెడతాను మన వాట్సాప్ ఛానల్ లింక్. వాట్సాప్ ఛానల్ లింక్లోకి వెళ్ళి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి 9494323139కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకైతే 2 లింక్స్ అయితే వస్తాయి. అందులో రెండో లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్. అందులోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే ప్లేస్ అయితే చేస్తానండి. సో ఇది సీరియల్ నెంబర్ 1 ప్రాపర్టీ అండి. సో సీరియల్ నెంబర్ 2 అయితే చూస్తున్నాము. ఇది పెనమలూరు డివిజన్ సంబంధించిన ప్రాపర్టీ. ఇది సీరియల్ నెంబర్ 2. సీరియల్ నెంబర్ 2 ప్రాపర్టీ చూసుకున్నట్లయితే రిజర్వ్ ప్రైస్ 27 లక్షలు అయితే ఉందండి. ఆప్షన్ డేట్ 16వ తారీఖు అండ్ ఈఎంబి సబ్మిషన్ డేట్ కూడా 16వ తారీఖుకే. ప్రాపర్టీ టైప్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 228 గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ టోటల్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పెనమలూరు విజయవాడలో రావడం జరిగిందండి. ఏరియా ఆఫీస్ విజయవాడ. ఆస్తి వివరాలు ఆస్తి షెడ్యూల్ ఏ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామ పంచాయతీ ప్రాంతం. డోర్ నెంబర్ 29-41 దగ్గర RS నెంబర్ 35/4 వద్ద ఉన్న స్థిరాస్తి నివాస ఆస్తి మొత్తము 228 చదరపు గజాలు లేదా 190.63 చదరపు మీటర్ల భూమి. తూర్పు సరిహద్దున ఆస్తి మధులత హేమంత్ కుమార్ చెందినదిగా, దక్షిణపు ఆస్తి మంచికలపుడి పార్వతి చెందినదిగా, పశ్చిమాన 21 అడుగుల వెడల్పు పశ్చిమ పంచాయతీ రోడ్డు, ఉత్తరాన ఆస్తి చెరుకూరి మురళీకృష్ణకు చెందిన ఆస్తిగా, షెడ్యూల్ బి ఫ్లాట్ నెంబర్ GF2 గ్రౌండ్ ఫ్లోర్ RS నెంబర్ 35/4 డి నెంబర్ 29-41 దగ్గర హదాస్ టవర్స్ పోలీస్ కాలనీ యనమలకుదురు గ్రామ పంచాయతీ పెనమలూరు మండలం కృష్ణా జిల్లా. 663 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్లింత్ ఏరియా, 108 చదరపు అడుగుల సాధారణపు ప్రాంతము, 120 చదరపు అడుగులు పార్కింగ్, స్టీల్ ఫ్లోర్ మొత్తము 891 చదరపు అడుగులు, 30 చదరపు గజాలు అన్డివైడెడ్ షేర్. ఈ ప్రాంతంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు ఆప్షన్లో 27 లక్షల రూపాయలకైతే రావడం జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 2 అనమాట. పెనమలూరులో మండలం పెనమలూరు యనమలకుదురు గ్రామ పంచాయతీ కింద అయితే వస్తుంది. GF2 అంటే చాలామంది అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అడుగుతున్నారు. సో ఫస్ట్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అడిగేవాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడండి. నా టోటల్ SFT మనకు వచ్చేసేసరికి 900 అయితే వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది. 120 చదరపు గజాలు పార్కింగ్ ఇచ్చారు. 108 చదరపు గజాలు మనకి కామన్ ఏరియా ఇచ్చారు. 663 చదరపు గజాలు ప్లింత్ ఏరియా అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ అనమాట. 27 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. బ్యాంక్ ఆప్షన్ ఈ నెల 16వ తారీఖున అక్టోబర్లో రావడం అయితే జరిగింది. అదే రోజు వరకు మనకి EMD సబ్మిషన్ డేట్ కూడా ఉందండి. 27 లక్షల రిజర్వ్ ప్రైస్ అనమాట. సీరియల్ నెంబర్ 2 ప్రాపర్టీ అయితే చూసామండి. 27 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సీరియల్ నెంబర్ 3 అయితే చూస్తున్నాము. సో ఇది సీరియల్ నెంబర్ 3. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి ప్రసాదంపాడు విజయవాడ కింద వస్తుందండి. రిజర్వ్ ప్రైస్ 24,45,000 రూపాయలు. EMB సబ్మిషన్ డేట్ 7వ తారీఖు అక్టోబర్. ఆప్షన్ డేట్ వచ్చి 8వ తారీఖు. సీరియల్ నెంబర్ 3 సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్తున్నాను. EMD సబ్మిషన్ డేట్ 7వ తారీఖు, ఆప్షన్ డేట్ 8వ తారీఖు ఈ నెల. షెడ్యూల్ చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. కృష్ణా జిల్లా ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ ఏరియా KK టవర్స్ DM నెంబర్ 7-100 దగ్గర RS నెంబర్ 76 వద్ద ఉన్న స్థిరాస్తి నివాస ఆస్తి మొత్తము ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ ఏరియా ప్రసాదంపాడు గ్రామం
తూర్పు సరిహద్దు 530 చదరపు గజాలు లేదా 443 చదరపు మీటర్లు భూమి ఆస్తి ఈశ్వరరావు గారికి చెందినదిగా మరియు 12 అడుగుల వెడల్పు గల రోడ్డు దక్షిణాన ఆస్తి చాగంటిపాటి కోటేశ్వరరావు గారికి చెందినదిగా, పశ్చిమాన ఆస్తి అనే సాంబశివరావు గారికి చెందినదిగా, ఉత్తరాన గోవిందరాజు గారు రామారావు గారికి చెందిన ఆస్తి. ఇతరుల అమ్మకాన ఆస్తి షెడ్యూల్ బి ఫ్లాట్ నెంబర్ టి 3వ అంతస్తు అంటే 3వ అంతస్తుల ఫ్లాట్ అండి ఇది. ఆర్ఎస్ నెంబరు 76, డి నెంబరు 14-76, కేకే టవర్స్, పాలా బజార్, ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ, కృష్ణా జిల్లా. 751 చదరపు అడుగుల విస్తీర్ణం ప్లింత్ ఏరియా అంటే 751 ప్లింత్ ఏరియా అయితే ఉంది. 75 చదరపు అడుగుల విస్తీర్ణం సాధారణ ప్రాంతం అయితే ఉంది, కామన్ ఏరియా. 20 చదరపు అడుగుల పార్కింగ్ అంటే ఇది ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే. స్టీల్ ఫ్లోర్ మొత్తము 846 చదరపు అడుగులు అంటే మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 846. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 30 గజాలు అయితే ఇస్తున్నారండి. ఇది తూర్పున సరిహద్దు కామన్ కారిడార్, దక్షిణాన కామన్ కారిడార్, మెట్లు, లిఫ్ట్, పశ్చిమాన ఆకాశం తెరిచి ఉంటుంది, ఉత్తరాన ఆకాశం తెరిచి ఉంటుంది. అంటే ఏంటంటే రెండు వైపులా మీకు ఓపెన్ కారిడార్ ఇచ్చారు, మీకు రెండు వైపులా కామన్ కారిడార్ అయితే రావడం జరిగింది. ఇది ప్రాపర్టీ సంబంధించిన షెడ్యూల్ వచ్చేసరికి T3 3వ అంతస్తు, ఆర్ఎస్ నెంబర్ 76, డోర్ నెంబర్ 14-76, కేకేఆర్ టవర్స్, పాలా బజార్, ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ, కృష్ణా జిల్లా. 751 చదరపు అడుగుల విస్తీర్ణం ప్లింత్ ఏరియా, స్టీల్ ఫ్లోర్ 75 చదరపు అడుగులు, పార్కింగ్ ఏరియా 20 చదరపు అడుగులు, మొత్తం 846 చదరపు అడుగులు. 30 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి. లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది, బైక్ పార్కింగ్ మాత్రమే. 846 ఎస్ఎఫ్టీ కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ప్రసాదంపాడులో మనకి రిజర్వ్ ప్రైస్ 24,45,000 రూపాయలకి రావడం జరిగింది. 8వ తారీఖు ఆప్షన్, 7వ తారీఖు కల్లా సబ్మిషన్ డేట్ అయితే చేయాలి. ఇది సీరియల్ నెంబర్ 3 అండి. సీరియల్ నెంబర్ 4 అయితే చూస్తున్నాము. సీరియల్ నెంబర్ 4 వచ్చేసేసరికి ఇది సీరియల్ నెంబర్ 4 అండి. 28 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. లొకేషన్ వచ్చేసేసరికి ఇది విజయవాడ డివిజన్ ఏరియాలోనిదే, బట్ ఇది వచ్చేసేసరికి విజయవాడ బ్యాంక్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఏరియా వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల ఉపజిల్లా చీరాల మున్సిపల్ కార్పొరేషన్ కింద అయితే వస్తుందండి. సో ఇది చీరాల్లో అయితే రావడం జరిగింది. 139 గజాల స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ, ఇండిపెండెంట్ హౌస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనమాట. ఈఎండి సబ్మిషన్ డేట్ వచ్చేసరికి 15వ తారీఖు అక్టోబర్, ఆప్షన్ డేట్ 16, ఆప్షన్ 16, ఈఎండి సబ్మిషన్ డేట్ 15 అండి. ఇది చీరాల ఉపజిల్లా కింద అయితే వస్తుంది, చీరాల మండలం, చీరాల మున్సిపల్ కార్పొరేషన్లో రావడం జరిగింది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 28 లక్షలు అనమాట. వార్డ్ నెంబర్ 9, ప్రస్తుతం వార్డ్ నెంబర్ వచ్చేసరికి టీఎస్ నెంబర్ 21/4, చీరాల గర్మ సర్వే నెంబర్ 203/4, డోర్ నెంబర్ 1-13-4, పక్కన వెంకటాపురం ప్రాంతం, ఫ్లాట్ నెంబర్ 86 మరియు 98, 139 చదరపు గజాల స్థలం. అప్పటి బేస్మెంట్ ప్రాంతం 561 చదరపు అడుగుల అనకట్ట ప్రాంతం సరిహద్దు. తూర్పున మున్సిపాలిటీ రోడ్ అంటే తూర్పు ప్రాపర్టీ అండి 41 అడుగులు ఉంది, దక్షిణాన మున్సిపాలిటీ రోడ్డు 31 అడుగులు ఉంది. అంటే ఇది తూర్పు దక్షిణ కార్నర్ బిట్. పడమర ఒక స్థలం అయితే ఉంది 37, తర్వాత వచ్చేసరికి ఉత్తరాన ఇంకొక స్థలం అయితే ఉంది 33. అంటే 37, 33, 41, 30 కొలతలు అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి సంబంధించి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మంచి కొలతలతో 28 లక్షల కంటే ఎన్ని గజాలని అయితే రాయలేదు. ఒకసారి ఈ కొలతలు కనుక చూసుకున్నట్లయితే మనం 37 సుమారు అయితే చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే కాదు. 41 ఇంటూ తూర్పు అది ఉంది కాబట్టి మనం పడమర చూసుకుంటే 37 డివైడెడ్ బై 9, 168 గజాల నుంచి 180 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చీరాల మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, చీరాల్లో అయితే రావడం జరిగింది. సో చాలామంది అయితే చీరాల్లో ఒక 25 లక్షల ఇండిపెండెంట్ హౌస్ అయితే అడుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి.
టోటల్గా చూసుకున్నట్లయితే 139 స్క్వేర్ యార్డ్స్ దగ్గరగా అయితే ఉంటుంది. 139, 140 గజాలు. కొలతల ప్రకారం కొంచెం ఎక్కువైతే కనబడుతుంది. అయితే ఒకసారి ఫిజికల్గా అయితే చూడాలి. సో చీరాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తక్కువ రేట్లో అయితే చూడాలనుకున్న వాళ్ళైతే గమనించండి. 28 లక్షల రూపాయలకి అయితే చెప్తున్నారు. ఈ నెల ఆప్షన్ అయితే ఉంది. ఈ నెల ఆప్షన్ మనకి 15వ తారీఖున ఈఎండి సబ్మిషన్ డేట్, 16వ తారీఖున వచ్చేసరికి ఆప్షన్ అనమాట. సో ఎవరైతే చీరాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తక్కువ బడ్జెట్లో అయితే చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, మరి విజయవాడ డివిజన్ చెప్పారు కదా, అంటే ఇది విజయవాడ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి విజయవాడ డివిజన్ కింద అయితే వచ్చింది. అది ఒకసారి అయితే గమనించగలరు. అందుకనే మనకి ఈ లిస్టులో విజయవాడ లిస్టులో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ. సో సీరియల్ నెంబర్ 4 అండి. సీరియల్ నెంబర్ 5. సీరియల్ నెంబర్ 5 వచ్చేసేసరికి ఇది విజయవాడ డివిజన్ వాళ్ళు ఇచ్చిందే. అయితే ఏరియా వచ్చేసేసరికి విజయవాడ సిటీలోదైతే కాదు, ఇది ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఏరియా వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా ముండూరు పెద్దవేగు మండలం పశ్చిమ గోదావరి ఏరియాలో వచ్చిన ప్రాపర్టీ అండి. రిజర్వ్ ప్రైస్ 97,50,000. ఆప్షన్ డేట్ 16వ తారీఖు. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంట. ఎన్ని గజాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ముండూరు పేదవేగి మండలం. ఇదిగోండి, ఇది 5వ ప్రాపర్టీ. 5వ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే పెద్దవేగి మండలం పశ్చిమ గోదావరి జిల్లా 534452 పిన్ కోడ్ నెంబరు. డోర్ నెంబర్ వచ్చేసరికి 4-120/1. దక్షిణ భాగం ఆర్సీసీ భవనంతో సహా, దక్షిణంలో ఉన్న ఆర్సీసీ భవనంతో సహా 343 చదరపు గజాల స్థలం మరియు ఆర్ఎస్ నెంబరు 187/1లోని అసెస్మెంట్ నెంబరు 1093 దానిలోని అన్ని సౌలభ్యాల హక్కులతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట సబ్ రిజిస్ట్రేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని సరిహద్దులో ఉన్నాయి. సో తూర్పున పూసూరి నూరి వెంకటేశ్వరరావు గారి ఆస్తి అడుగులు 32, దక్షిణాన గ్రామ దవడి అంటే గ్రామం సంబంధించిన రోడ్డు అడుగులు 98, పశ్చిమాన ఏలూరు నుంచి జంగారెడ్డి హైవే రోడ్డు 31 అడుగులు, ఉత్తరాన కొండూరు సుబ్రహ్మణ్యం మరియు బలుసు వెంకటరత్నం గారి ఆస్తి 98. సో ఇవి కొలతలండి. 343 చదరపు గజాలు. మనకి ఇదైతే జంగారెడ్డిగూడెం ఏలూరు హైవే రోడ్డు ఫేస్ ప్రాపర్టీ. కామవరపు కోట సబ్ రిజిస్ట్రేషన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏరియాలో ఉన్న ప్రాపర్టీ. 97,50,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ ఆక్షన్కి రావడం జరిగింది. ఆక్షన్ 16వ తారీఖు. సీరియల్ నెంబర్ 5. నాకు తెలిసిన లెక్క ప్రకారం ఈ సీరియల్ నెంబర్ 5 కామవరపు సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే ఆగున్నాయని అయితే నాకు తెలిసిన సమాచారం అండి. సో సీరియల్ నెంబర్ 5 సంబంధించిన ప్రాపర్టీ కొనే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా లీగల్ సంబంధించి ప్రొసీడింగ్స్తో పాటుగానే ఆ లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అవుతుందా లేదా, సో ఒకవేళ మనం ఆప్షన్లో కొనుక్కుంటే రిజిస్టర్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా ముందుగా కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఈ ప్రాపర్టీ అంటే ఈ సీరియల్ నెంబర్ 5 సంబంధించిన ప్రాపర్టీ మనం తీసుకోవాలనుకుంటే కనుక ముందుగా లీగల్ వెరిఫికేషన్, ప్రాపర్టీ వెరిఫికేషన్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటుగా రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువగా వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఏంటంటే హైవే బిట్ ప్రాపర్టీయే, కమర్షియల్ ప్రాపర్టీనే కానీ ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు ముందుగా కనుక్కున్నట్లయితే మనం ఒక బెస్ట్ ప్రాపర్టీ తీసుకున్నట్టయితే ఉంటుంది. సో దీనికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మనం 1-2 సార్లు వెరిఫికేషన్ చెక్ చేసుకుంటేనే మనం ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకొనైనా వెళ్ళాలండి. సో రేట్ తక్కువగా ఉందని మాత్రం ముందుకు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందని నేనైతే చెప్తున్నాను. సీరియల్ నెంబర్ 5 సంబంధించిన ప్రాపర్టీ
నాకు తెలిసినంత వరకు కామవరపు కోట రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. అదంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి రావడం వల్ల సర్వే నెంబర్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాపర్టీస్ ఊరు మొత్తం అంతా కూడా మనకి ఏంటి అంటే కామవరపు కోటకు సంబంధించిన ఊరు మొత్తం అంతా కూడా రెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది నాకు తెలిసిన సమాచారం వరకు. సో మీరు ఏదైనా ప్రాపర్టీకి ఆ ఏరియాలో కొనేటప్పుడు మాత్రం మనం ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ అవుతుంది అంటే మాత్రం అది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను. సో ఒకసారి మాత్రం ఈ సీరియల్ నెంబర్ 5 ప్రాపర్టీ మాత్రం వెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. సో సీరియల్ నెంబర్ 6 ప్రాపర్టీ వచ్చేసేసరికి పాయకాపురం విజయవాడ. రిజర్వ్ ప్రైస్ 17,42,000 రూపాయలండి. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఈఎండి సబ్మిషన్ డేట్ 18వ తారీఖు, ఆక్షన్ డేట్ కూడా అదే రోజు. సో బ్యాంక్ వాళ్ళు తెలియకుండా ఎటువంటి భారం లేని స్థిరాస్తి వివరాలు మరియు పూర్తి వివరాలు షెడ్యూల్ తెలిపిన వివరాల ప్రకారం షెడ్యూల్ ఏ 478 చదరపు గజాలు మీటర్ల స్థలంలో పాయకాపురం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఫ్లాట్ నెంబర్ 88 భాగం 89 భాగం ఎల్పీ నెంబర్ 66/82లో ఆర్ఎస్ నెంబర్ కలిగి ఉన్న 2384 చదరపు మీటర్ల స్థలం విభజించి ఉమ్మడి వాటా నెంబర్ 45/1A, 44/5, 46/1A1, 44/4 సరిహద్దుల్లోని తూర్పు ఆస్తులు ఇచ్చారండి. ఇది వచ్చేసి పశ్చిమాన 33 వెడల్పు, ఉత్తరాన 33 వెడల్పు రోడ్డు. బి పైన పేర్కొనిన ఏ షెడ్యూల్ మొత్తం స్థలం ద్వారా ద్వారకా రెసిడెన్సీలో మనకు ఒక అపార్ట్మెంట్ నిర్మించబడింది. దీంట్లో 3వ అంతస్తు 403 పాత అసిస్ట్మెంట్ నెంబర్. మీకు ఇది చూపించాలి కదా, 6. సో ఇది చూసినట్లయితే ద్వారకా రెసిడెన్సీ అసిస్ట్మెంట్ నెంబర్ 4399 DC 403. ప్రస్తుత అసిస్ట్మెంట్ నెంబరు 134013 డోర్ నెంబర్ 77-133-68 సరిహద్దులు కలిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు స్కూటర్ పార్కింగ్ మాత్రమే వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 573 చదరపు అడుగులు. పునాది ప్రాంతం 73 చదరపు అడుగులు కామన్ ఏరియా అండ్ స్కూటర్ పార్కింగ్. అంటే 650 ఎస్ఎఫ్టీ కలిగి నాకు తెలిసి 650 ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వస్తుంది. 572 ప్లింత్ ఏరియా. మనకి స్కూటర్ పార్కింగ్ మాత్రమే, లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 17,42,000 రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి రిజర్వ్ ఆక్షన్లో రావడం అయితే జరిగింది. 18వ తారీఖు అయితే రావడం జరిగింది. ఎవరైతే విజయవాడ పాయకాపురంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 18 లక్షల్లో లోపు చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి. 17,42,000 రూపాయలకి ఈ నెల ఆక్షన్లో అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 6. సీరియల్ నెంబర్ 7 అయితే చూస్తున్నామండి. ఇది సీరియల్ నెంబర్ 7. సీరియల్ నెంబర్ 7 వచ్చేసేసరికి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది కూడా మనకి ఏంటంటే ఒక ప్లాంట్ మిషనరీ అనమాట. 46,08,000 రూపాయలకి రావడం జరిగింది. ఎంత విస్తీర్ణం అని అయితే ఇవ్వలేదు. ఇది ఇండస్ట్రియల్ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసేసరికి ప్రకాశం జిల్లా మందిపాడు మండలం ప్రకాశం జిల్లా గుడ్లపల్లి ఏరియాలో రావడం అయితే జరిగింది. 46,08,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్. ప్లాట్ నెంబర్ 557B, సైన్ నెంబర్ 33P, APIIC ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ గుడ్లపల్లి మండలం మద్దిపాడు ప్రకాశం జిల్లాలో ప్లాంట్ అండ్ మిషనరీ ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ మిషనరీలు కూడిన మిల్క్ చిల్ ప్లాంట్, కోల్డ్ రూమ్స్ మొదలైనవి. అంటే ఇది ఒక మిషనరీ అండి. కమర్షియల్ ప్రాపర్టీ చాలా తక్కువ రేట్లో అయితే ఉంది. 46,08,000 రూపాయలకి ఈ నెల 27వ తారీఖు ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే APIICలో ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు అయితే రావడం జరిగింది. ఎవరైతే కమర్షియల్గా ఒక మిషనరీ ప్లాంట్ ప్యాకింగ్ ప్లాంట్ సంబంధించి ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ అయితే గమనించగలరు.
సో ఇది 46,08,000 రూపాయలకి అయితే మనకి ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగిందండి. ప్రకాశం జిల్లా ప్లాంట్ మెషినరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏరియాలో. సో ఎవరైతే ఒక మిషనరీ ప్లాంట్ లాంటిది కొనుక్కుంటున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. సీరియల్ నెంబర్ 7 అనమాట. సీరియల్ నెంబర్ 8 అయితే చూస్తున్నామండి. ఇది ఇండివిజువల్ హౌస్. సీరియల్ నెంబర్ 8 72,91,000 ఇండివిజువల్ హౌస్ అండి. విజయవాడ లొకేషన్ పడమట్లో అయితే రావడం జరిగింది. విజయవాడ పడమట్లో మనకి లొకేషన్ అయితే రావడం జరిగింది. ఈఎండి సబ్మిషన్ డేట్ 17వ తారీఖు. నివాస స్థలము భవనం 153 చదరపు గజాలు. ఆర్ఎస్ నెంబర్ 186/1, డోర్ నెంబర్ 73-4-24, ఫ్లాట్ నెంబర్ 76, డొంక రోడ్డు, తోటవారి వీధి, వార్డ్ నెంబర్ 32/1, పడమట, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఎన్టీఆర్ జిల్లా. మనకి పడమట తోటవారి వీధిలో మనకి 153 చదరపు గజాల ఇండిపెండెంట్ హౌస్ 72,91,000 రూపాయలకి మనకైతే బ్యాంక్ ఆక్షన్లో ఈ నెల 17వ తారీఖున మనకి ప్రాపర్టీ అయితే వేలానికి అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 8. ఎవరైతే పడమట్లో ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు. సీరియల్ నెంబర్ 8 అని చెప్పగలరు. సీరియల్ నెంబర్ 9. సీరియల్ నెంబర్ 9 కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఇండివిజువల్ హౌస్ అండి. విజయవాడలో అయితే రావడం జరిగింది. ఇది కూడా పడమట్లో రావడం జరిగింది. 242 చదరపు గజాలు. డోర్ నెంబర్ 74-14-60 కలిగిన ఆస్తి భూమి మరియు ఆర్సీసీ భవనం అంతా ఆర్ఎస్ నెంబర్ 212/1, అసెస్మెంట్ నెంబర్ 246356. కొత్తగా ఉంది. పడమట విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, పడమట ఎస్ఆర్ఓ కృష్ణా జిల్లా. 1,71,22,000 రూపాయలకి అయితే రావడం జరిగిందండి. 1,71,22,000 రూపాయలు. ఈఎండి సబ్మిషన్ డేట్ 17వ తారీఖు, ఆప్షన్ డేట్ కూడా 17. విజయవాడ పడమట్లో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కి రావడం అయితే జరిగిందండి. బ్యాంక్ ఆప్షన్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. పడమట్లో ఉంది. సీరియల్ నెంబర్ 9. సీరియల్ నెంబర్ 10 అయితే చూస్తున్నాము. ఇది సీరియల్ నెంబర్ 10 అండి. రిజర్వ్ ప్రైస్ 87 లక్షలు. మీకు ఏరియా వచ్చేసేసరికి ఇది విజయవాడలో ఉన్న ప్రాపర్టీ అయితే కాదు, భీమడోలు సబ్ రిజిస్టర్, పశ్చిమ గోదావరి జిల్లా అండి. గ్రామ పంచాయతీ చింతలపూడి గ్రామం, భీమడోలు సబ్ రిజిస్ట్రేషన్, పశ్చిమ గోదావరి జిల్లా. 87 లక్షలు అయితే చెప్తున్నారు. ఆక్షన్ డేట్ 16వ తారీఖు, ఈఎండి సబ్మిషన్ డేట్ 15. 677 చదరపు గజాల స్థలం ఉన్న భూమి, భవనం మొత్తం, దాంతో పాటు పన్ను రసీదు ప్రకారం డోర్ నెంబర్ 1-301/1, అసెస్మెంట్ నెంబరు 256 కలిగిన ఇల్లు, ఆర్ఎస్ నెంబర్ 621, రవికంపపాడు గ్రామం, చింతలపూడి తాలూకా, అంటే రవికంపాడు గ్రామం చింతలపూడి తాలూకా, భీమడోలు సబ్ రిజిస్ట్రేషన్, పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది దక్షిణం వైపు అయితే రోడ్డు వస్తుంది. దీనికి దక్షిణం ఫేసింగ్ అనమాట. 677 చదరపు గజాల స్థలము మరియు ఇల్లు అయితే ఉందండి. అందులో మనకి 87 లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 10. సో సీరియల్ నెంబర్ 11 అయితే చూస్తున్నాం. ఈ సీరియల్ నెంబర్ 11 అండి. 59,40,000 రూపాయలు. ఇది గుంటూరు జిల్లా పత్తిపాడు కింద అయితే రావడం జరుగుతుంది. ఎదులపాలెం గ్రామ పంచాయతీ, ఎదులపాలెం గ్రామం. ఆమోదించబడిన లేఅవుట్ ప్లాన్ ప్రకారం 1/3/2013 తేదీ సర్వే నెంబర్, ఫ్లాట్ నెంబర్ కింద 10 నివాసంలో కవర్ చేస్తూ వివరించబడిన వీటిలో 9 నివాస ఫ్లాట్ల కింద ఇవ్వబడ్డాయి. ఈ వివరాల ప్రకారం 200 చదరపు గజాల విస్తీర్ణంలోని ఒక్క ఫ్లాట్ 194 చదరపు విస్తీర్ణంలో ఉన్నాయి. ఫ్లాట్ నెంబర్లు 17C, 22, 23, 26, 27, 32, 33, 36, 37. గ్రామ పంచాయతీ పత్తిపాడు మండలం, జిల్లా. 59,40,000. గుంటూరు పత్తిపాడు జిల్లా, ఎదులపాలెం గ్రామ పంచాయతీ, ఎదులపాలెం గ్రామం. ఆమోదించబడిన లేఅవుట్లోని ప్లాన్ ప్రకారం 10 నివాస ఫ్లాట్లు కవర్ చేస్తూ వివరించబడింది. అంటే ఇది మొత్తం 10 ఫ్లాట్లు కలిపి 59,40,000 అర్థం కాలేదు.
లేదు అంటే ఒక్కొక్క ఫ్లాట్ 59,40,000 అనేది అయితే అర్థం కాలేదు. ఇదైతే డీటెయిల్గా అయితే నేను 11వ నెంబర్ ప్రాపర్టీ సంబంధించి కనుక్కుంటాను. మొత్తం 10 ప్లాట్లు అయితే ఇచ్చారు. ఎదురుపాలెం గ్రామ పంచాయతీ, ఎదురుపాలెం, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా కింద అయితే వస్తుంది. సో ఇది ఒకసారి అయితే ఈ 11కు సంబంధించిన ప్రాపర్టీ వివరాలు కనుక్కొని మీకు డీటెయిల్స్ అయితే చెప్తానండి. సీరియల్ నెంబర్ 11. సీరియల్ నెంబర్ 12 అండి. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పంచాయతీ, డోర్ నెంబర్ 7-195 దగ్గర 307/1 మరియు 307/3 ఫ్లాట్ నెంబర్ 1, 322 చదరపు గజాలు ఖాళీ స్థలం మనకైతే స్థలం అయితే రావడం జరిగింది. 64,47,000 రూపాయలు. ఈఎండి సబ్మిషన్ డేట్ 17వ తారీఖు, ఆప్షన్ డేట్ కూడా అదే రోజు. విజయవాడ పోరంకిలో, పెనమలూరు మండలం పోరంకిలో అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఒక పోరంకిలో ఒక 322 చదరపు గజాల స్థలం చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. 64,47,000 రూపాయలకి అయితే రావడం జరిగిందండి. సో పోరంకిలో అయితే 64,47,000 రూపాయలకి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సీరియల్ నెంబర్ 12 అని తెలియజేయగలరు. సో సీరియల్ నెంబర్ 13. రిజర్వ్ ప్రైజ్ 45 లక్షలు అండి. సబ్మిషన్ డేట్ 13. లొకేషన్ మంగళగిరి, విజయవాడ. ఇందులో ఇంటి నెంబర్ 4-110, ఇంటి నెంబర్ 4-0-259, నూతక్కి గ్రామము అండ్ జీపీ మండలం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని రాశారు. ఇది ఓన్లీ సేల్ ఫర్ విజయవాడ అని రాశారు. అంటే ఇది ఒక ఇల్లు అయ్యి ఉంటుంది. లొకేషన్ మంగళగిరి. 45 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. 45 లక్షల రూపాయలు ఎన్ని గజాలు ఏంటని వివరాలు అయితే ఇవ్వలేదు. సో ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్ నెంబర్ 13 అని తెలియజేయగలరు. సీరియల్ నెంబర్ 13 అయింది. సీరియల్ నెంబర్ 14. సీరియల్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే ఇది 1,58,89,000 అండి. ఈఎండి సబ్మిషన్ డేటు 22 అక్టోబర్, ఆప్షన్ డేట్ 27. ఏరియా వచ్చేసేసరికి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ. 1,58,89,000. సేమ్ మనకి గుడ్డపల్లి విలేజ్, మందిపాడు మండలం, ప్రకాశం జిల్లా. ప్లాంట్ మిషనరీ, హైడ్రాలికల్ షీరింగ్, ఫ్రెష్ బ్రేక్ రోలింగ్, బేడింగ్, సిఎన్సి కట్టింగ్, షార్ట్ బ్లెస్టింగ్, పెయింటింగ్ కమ్ బేకింగ్, ఓపెన్ అండ్ ఇతర మిషనరీలు మొదలైన కలిపి ఉన్నాయితే ఉందండి. ఇది ఒక ఇండస్ట్రియల్ సంబంధించిన ప్రాపర్టీ. సీరియల్ నెంబర్ 14. 1,58,89,000 చెప్తున్నారు. ఈఎండి సబ్మిషన్ డేట్ 22, ఆప్షన్ డేట్ 27 అండి. ఎవరైతే ఇండస్ట్రియల్ ప్రకారం ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఏపీఐఐసి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో అలాంటి వాళ్ళైతే ఒకసారి ప్రాపర్టీ గమనించగలరు. 15 ప్రాపర్టీ. 15వ ప్రాపర్టీ అండి. 32,50,000 రిజర్వ్ ప్రైస్. ఇది ఏరియా వచ్చేసరికి వీసీ మంచల రెసిడెన్సీ అని పిలువబడే అపార్ట్మెంట్లో 504 నెంబర్ నివాస స్థలము, 6వ అంతస్తు, సర్వే నెంబర్ 77/2, 11/HNO 40/82, 1-54 నిర్మించబడిన. అసిస్ట్మెంట్ నెంబరు 1016072968, 1,130 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో 46,497 చదరపు గజాల యుడిఎస్ భూమి, మొత్తము విస్తీర్ణం 880 చదరపు గజాల సరిహద్దులు. ఇది ఫ్లాటా హౌసా అనేది అయితే 504 అపార్ట్మెంట్ అన్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటేనండి. ఎన్ని ఎస్ఎఫ్టీ అంటే 1,130 చదరపు ప్లింత్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. 46 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. 5వ ఫ్లోరు వీసీ మంచల రెసిడెన్సీలో మనకి 32,50,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఈ ప్రాపర్టీ గురించి గమనించగలరు. సీరియల్ నెంబర్ 15. సీరియల్ నెంబర్ 16 అయితే చూస్తున్నాం.
ఇది కృష్ణా జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాయకాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ 33 ఆర్సీసీ పైకప్పు కలిగిన మొదటి అంతస్తు భవనం డోర్ నెంబర్ 77 142 20 దగ్గరున్న ఫ్లాట్ నెంబర్ MIG 37 రెవెన్యూ వార్డు 58 అసిస్టెంట్ నెంబర్ 1032 39 304 రిజర్వ్ ప్రైజ్ 52,51,000 అండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. విజయవాడ మనకి మున్సిపల్ కార్పొరేషన్ పాయకాపురంలో అయితే ప్రాపర్టీ రావడం జరిగింది. 27వ తారీఖు ఆక్షన్. సీరియల్ నెంబర్ 16. సీరియల్ నెంబర్ 17. ఇది సీరియల్ నెంబర్ 17 అండి. 31 లక్షల రిజర్వ్ ప్రైజు. గొల్లపూడి విజయవాడలో అయితే రావడం జరిగింది. షెడ్యూల్ 561 300 చదరపు గజాల విస్తీర్ణంలో 27 చదరపు గజాలు అన్డివైడెడ్ షేర్ కలిగి ఫ్లాట్ నెంబర్ 28 29 కొంత భాగం విజయవాడ రూరల్ గొల్లపూడి వద్ద సరిహద్దులు. ఇవన్నీ అవసరం లేదు. ఇది వైఎస్ఆర్ హోమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో 103 1250 చదరపు గజాలు బాల్కనీ ప్రాంతం మరియు షెడ్యూల్ కింద చూపించబడిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. కార్ పార్కింగ్ ఇది. అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడిలో అయితే రావడం జరిగిందండి. 31 లక్షలు చెప్తున్నారు. 1250 SFT అయితే వస్తుంది. విత్ కార్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 103. ఎవరైతే గొల్లపూడిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. వైఎస్ఆర్ హోమ్స్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. మనకి రేటు 31 లక్షకి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 17. సీరియల్ నెంబర్ 18 అండి. సీరియల్ నెంబర్ 18. ఇది వచ్చేసరికి 34,20,000 రూపాయలు అండి. లొకేషన్ వచ్చేసరికి ఇస్లాంప్లేట్ విజయవాడ అని రాశారు. ఇండివిజువల్ హౌస్. వేములపల్లి వెంకట నరసయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి డాక్యుమెంట్ నెంబర్ 7315 2008లో చేపించారు. ఇస్లాంపాలెం పంచాయతీ. ఓకే, ఇస్లాంప్లేట్ కాదండి, ఇస్లాంపాలెం పంచాయతీ, సత్తెనపల్లి రోడ్, 59D నెంబర్ 67/A 69/A 69 68 65 66/Aలో ఉన్న 246 చదరపు గజాల స్థలం మరియు భవనం మొత్తం భాగం సరిహద్దు తూర్పు 30 అడుగుల వెడల్పు రోడ్డు. ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి ఇది. రిజర్వ్ ప్రైజ్ 34 లక్షలు అనమాట. ఇండివిజువల్ హౌస్. మనకి ఇస్లాంపాలెం పంచాయతీ సత్తెనపల్లిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. ఈ నెల ఆక్షన్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 8. ఎవరైతే అక్టోబర్ 8 ఈ ప్రాపర్టీ ఆక్షన్లో కావాలనుకుంటారో ఒకసారి సంప్రదించండి. సీరియల్ నెంబర్ 18 అనమాట. సత్తెనపల్లి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 18. సీరియల్ నెంబర్ 19 అండి. 31,29,000. EMD సబ్మిషన్ డేట్ 6 అక్టోబర్ 2025. ఆక్షన్ డేట్ 8 అండి. ఇది వచ్చేసేసరికి విజయవాడ గ్రామం విజయవాడలోనే రావడం జరిగింది. మన లొకేషన్ వచ్చేసరికి ముచ్చాలంపాడు. విజయవాడ ముచ్చాలంపాడులో మనకి ఈ ఆస్తి అయితే రావడం జరిగిందండి. ప్లాట్ నెంబర్ 106 గ్రౌండ్ అసెస్మెంట్ నెంబరు ఫ్లోర్ డోర్ నెంబర్ 43. 31 లక్షకి అయితే మనకి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకైతే ఆక్షన్లో రావడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు అనమాట. 31,29,000. ఆక్షన్ డేట్ 8, సబ్మిషన్ డేట్ 6. 6వ తారీఖు EMD సబ్మిషన్ డేట్ అయితే చేయాలండి. 20వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇంకా లాస్ట్ ఐదు ప్రాపర్టీలు. ఇది ఆక్షన్ సీరియల్ నెంబర్ 9. రిజర్వ్ ప్రైస్ 58 లక్షలు అయితే చెప్తున్నారు. ఉయ్యూరు విజయవాడ. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది మనకి 58 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. 56 చదరపు మీటర్లు, 540 చదరపు గజాలు, 942. మొదటి అంతస్తులో శుభశ్రీ టవర్స్ అపార్ట్మెంట్లో 2వ అంతస్తులో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి. 1180 SFT అయితే చెప్తున్నారు.
అంటే ఉయ్యూరులో రావడం జరిగింది. కార్ పార్కింగ్ అయితే ఉంది. 56 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. 67 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది. 58 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. ఉయ్యూరులో అయితే రావడం జరిగింది. ఉయ్యూరులో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ లేదా ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే. 58 లక్షల్లో విజయవాడ సిటీ ఉయ్యూరు సిటీ కాదు ఉయ్యూరు ఏరియాలో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. జమీందారు గారి వీధి, గాంధీనగర్, విజయవాడ, కృష్ణా జిల్లా వద్ద రెసిడెన్షియల్ 3 ఉయ్యూరు జమీందారు గారి వీధి అండి. సీరియల్ నెంబర్ 20 ఉయ్యూరు జమీందారు గారి వీధిలో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 58 లక్షల రూపాయలకి ఈ నెల 15వ తారీఖున అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది. 1200 గజాలు. ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అనుకుంటుంటా, అందుకంటే రేట్ అయితే ఆ రకంగా అయితే పెట్టారు. ఇది 20 ప్రాపర్టీ చూసాం. 21 అయితే చూస్తున్నాం అండి. 21వ ప్రాపర్టీ వచ్చేసేసరికి రామరపాడు విజయవాడలో అయితే రావడం జరిగింది. మనకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 20,27,000 రూపాయలు. మొదటి అంతస్తు 850 చదరపు అడుగులు విస్తీర్ణం. ఫ్లాట్ నెంబర్ 2 ఫణీందర్ రెసిడెన్సీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ 27 గజాలు అయితే ఇస్తున్నారు. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే ఇందులో అయితే రాయలేదు. మనకైతే 850 ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ. 27 గజాలు అన్డివైడెడ్ షేర్. 2వ అంతస్తులో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 20,27,000 రూపాయలకి రావడం జరిగిందండి. ఎస్ఆర్ఓ గుణదల కింద అయితే వస్తుంది. విజయవాడ, కృష్ణా జిల్లా, రామరపాడు గ్రామ పంచాయతీ. మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 21 లక్షకి అయితే 20 లక్షలకి అయితే రావడం అయితే జరిగిందండి. సీరియల్ నెంబర్ 21 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రామరపాడులో అయితే రావడం జరిగింది. 22 ఇది యనమల కుదురులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 28,50,000 రూపాయలకి అయితే రావడం జరిగింది. 663 ప్లింత్ ఏరియా, 108 కామన్, 120 కార్ పార్కింగ్, మొత్తం 891, 30 చదరపు గజాలు అన్డివైడెడ్ షేరు. యనమల కుదురు విజయవాడ, యనమల కుదురు గ్రామ పంచాయతీలో అయితే మనకి ఇది ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి. 28,50,000. సీరియల్ నెంబర్ 22. సీరియల్ నెంబర్ 23 మనం చూస్తున్నాం. సీరియల్ నెంబర్ 23 33,63,000 రూపాయలకి అయితే రావడం జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు ఎస్ఆర్ఓ గుణదల సబ్ రిజిస్టర్ ఆఫీసు, విజయవాడ గ్రామ మండలం, గూడవల్లి గ్రామ పంచాయతీ, గూడవల్లి గ్రామం. ఆర్సీసీ భవనం అండి ఇది. 143 చదరపు గజాల ఇల్లు ఇది. గూడవల్లి గ్రామ పంచాయతీ, గూడవల్లి గ్రామంలో అయితే రావడం జరిగింది. గుణదల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద అయితే వస్తుంది. గ్రామీణ మండలం గూడవల్లి అంటే విజయవాడ మనకి ఇటువైపు రావడం జరుగుతుంది అనమాట. గూడవల్లి అంటే ఆర్సీసీ భవనం, మొదటి అంతస్తు, అన్ని సౌకర్యాలు కలిగిన ప్రాపర్టీ ఇది. ఇండిపెండెంట్ హౌస్ G+1. మనకు వచ్చేసరికి ఈ ప్రాపర్టీ 33,63,000 రూపాయలకి అయితే రావడం జరిగిందండి. ఈ నెల ఇది 3వ తారీఖు ఆప్షన్. అండ్ లాస్ట్ ప్రాపర్టీ ఈ నెల 3వ తారీఖు ఆప్షన్ అండి. అది మళ్ళీ ఆప్షన్ రేపే. అది సీరియల్ నెంబర్ 24 ఆర్ఎస్ నెంబర్ 238 పెనమలూరు గ్రామ పంచాయతీ, కంకిపాడు, కృష్ణా జిల్లా, ఏపీ, పెనమలూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. రిజర్వ్ ప్రైస్ 21 లక్షలు అని రాశారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అని రాశారు. ఆప్షన్ డేట్ ఈ నెల 3వ తారీఖు. ఇది కూడా సీరియల్ నెంబర్ 24. సో ఇదండి మొత్తం 24 ప్రాపర్టీస్. 24 ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చిందో ఆ ప్రాపర్టీ సంబంధించి సీరియల్ నెంబర్ తెలియజేయండి కాల్ చేసి. ఒకవేళ మీకు ఫోన్ లిఫ్ట్ చేయని పక్షంలో, లిఫ్ట్ అవ్వని పక్షంలో 9494323139కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు 2 లింక్స్ అయితే వస్తాయి. అందులో ఫస్ట్ లింక్ మన వెబ్సైట్ లింక్. అది క్లిక్ చేసి మీరు విజిటింగ్ సంబంధించి ఎన్రోల్ అయితే అవ్వండి. అందులో ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే 2 క్వశ్చన్స్ అవుతుంది, మీరు బయ్యరా సెల్లరా అని.
బయర్ అని కాలం క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మెసేజ్ కనుక చేసినట్లయితే ఆ మెసేజ్ మా వెబ్సైట్ నుంచి మాకైతే వస్తుందండి. రాగానే మేము ఒక 24 అవర్స్లో మేమే తిరిగి మీకు కాల్ చేస్తాం అనమాట. అట్లాగైనా మీరు చేయొచ్చు. ఈ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మొత్తం మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో కూడా నేను ఈ సంబంధించిన డీటెయిల్స్ అయితే పెడతాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా మీరు చదువుకోవచ్చు. ఒకసారి మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్ళాలన్నా 9494323139కి ఆయన మెసేజ్ చేయండి. వాట్సాప్లో చేయగానే మీకు మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో వాట్సాప్ ఛానల్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్లో కూడా ఈ సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. విజిటింగ్ కావాలనుకుంటే మనకి మన వెబ్సైట్లోకి వచ్చి ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అవ్వగానే డైరెక్ట్గా విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. షెడ్యూల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే కాల్ చేసైనా 9494323139కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో కాల్ చేసైనా మీరు ఈ సీరియల్ నెంబర్ తెలియజేసినట్లయితే విజిటింగ్ అండ్ వివరాలు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి ఆ విజయవాడ డివిజన్ సంబంధించిన ప్రాపర్టీస్. మళ్ళీ నేను కొత్త ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీకు అప్డేట్స్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.